ఉన్నటువంటి సభ్యులకు ప్రైమ్ లైన్ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. చెప్పండి. ఈరోజు పెద్దలు మాట్లాడుతూ అంతా చెప్పాడు కానీ జగన్ ఇంతకు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడు అనే విషయాన్ని అయితే అసలు క్లారిటీ ఇవ్వాల. జస్ట్ ఒక్క వర్డ్ లో ముగించాడు. ప్రజా సమస్యల గురించి వెళ్తున్నాడు, జగన్ ఎక్కడికి వెళ్ళినా ప్రజా సమస్యల గురించి వెళ్తా ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాడు. ముందు అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్పాను. ఢిల్లీ దాకా ఎందుకు, అసెంబ్లీకి వచ్చి నిజంగా ప్రజలకు సమస్యలు ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద గొంతు విప్పి వాటి గురించి మాట్లాడమని చెప్పేసి, అదేదో ముందు ఆయన అసలు ఇక్కడ ఏమి ఎరగదీయలేక సాగదీయలేక ఉన్నాడు కానీ ఢిల్లీకి వెళ్ళి ఆయన ఏదో సాధిస్తాడంటే ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే లేరు అన్న విషయాన్ని అయితే చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా. అయితే ఈ రోజు చాలా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ టూర్లు అనేవి ఆయన కామన్, కొత్తగా మేమేదో ఉలుకుపాటు ఆయన ఇష్టం వచ్చిన కాడ పోతాడు, కాసేపు తాడేపల్లిలో ఉంటాడు, ఏదైనా ఇష్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా ఇష్యూ రైట్ చేయాలా, ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకురావాలా, ప్రజల మధ్య ఏదో ఒకటి చిచ్చు పెట్టాలా, లేకపోతే వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టాలనుకుంటే తాడేపల్లిలో ఉంటాడు. లేదు అమ్మో ఇక్కడ వాతావరణం హీట్ ఎక్కిపోయింది, నాకు లేనిపోయిన తలనొప్పులు ఎందుకంటే పోయి కూల్ గా బెంగళూరులో కూర్చుంటారు. లేదా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఆస్తులు అంత ఏమైనా గొడవలు అయ్యి ఉన్నాయనుకోండి హైదరాబాద్ వెళ్తాడు. లేదు ఇంకా ఎంజాయ్ చేయాలి నేను ఆన్ సైట్ వెళ్ళాలనుకుంటే లండన్ వెళ్తాడు. ఢిల్లీకి ఎందుకు వెళ్తాడు? ఆయనకు సంబంధించి ఈడీ కేసులు ఎప్పుడైతే ఏవైతున్నాయో ఈ రోజు అవన్నీ కూడా బయటకు లాగుతున్నారు, నేను మళ్ళీ ఇబ్బంది పడిపోతానని చెప్పేసి ఆలోచన ఆయనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఢిల్లీ వెళ్తాడు. ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత దారుణంగా వైసీపీ హయాంలో కోట్ల రూపాయలను కొల్లగొట్టినటువంటి మద్యం స్కామ్ విషయానికి సంబంధించి అది సిట్ నుంచి ఈడీకి వెళ్ళిన తర్వాత ఈడీ దూకుడు పెంచి వాళ్ళు ఎవరైతే అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో, ఫైనల్ గా దీనివల్ల ఎవరైతే లబ్ధి పొందారో, ఇక్కడ మనం చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. ఆ కేసుల్లో నుంచి ఆయన బయటపడటం కోసం మరొకసారి ఈ రోజు ఢిల్లీకి వెళ్ళేసి అమిత్ షా గారిని కానీ మోడీ గారిని కానీ కలవాలని చెప్పేసి ఆయన అపాయింట్మెంట్ అడగడం జరిగింది. ఈ రోజుకి ఆయనకు అపాయింట్మెంట్ లేదు. అపాయింట్మెంట్ లేకపోతే ఆయన వెళ్తాడంట, ఎక్కడో పార్లమెంట్ లో సామాన్యంగా కలిసి వచ్చేస్తాడంట. కలిసిన తర్వాత ఆయన బయటకు వచ్చి ఇదిగో నేను మోడీ గారిని ప్రజా సమస్యల గురించి సో ప్రజా సమస్య గురించి మాట్లాడాను, ఇది అడిగాను, వాళ్ళు ప్రజల గురించి ఈ విధంగా స్పందించారని చెప్పేసి ఏమైనా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టే కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సార్లు ఢిల్లీ వెళ్ళాడు. ఏ రోజు ఆయన ఢిల్లీ పర్యటన గురించి ఒక్కసారి బయటకు చెప్పాడా? మళ్ళీ వీళ్ళు వచ్చేసి ప్రజా సమస్యల గురించి మాట్లాడతారు. ఆయన మాట్లాడతాడు, ఏం మాట్లాడుతున్నాడు? వెన్నుపోటు పార్టీ అంట. వెన్నుపోటు ఎవరిది పార్టీ? తల్లిని చెల్లిని బజారు కెంటేసి వాళ్ళని షర్మిల గారు ఎంతో కష్టపడి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను అధికారంలో తీస్తే ఆమె రోడ్డు మీదకి నెట్టావు. అది వెన్నుపోటు కాదా? దాన్ని అంటారు వెన్నుపోటు. విజయమ్మ గారిని కన్న తల్లిని నువ్వు ఎక్కడ మళ్ళీ బాబాయ్ లాగా చేస్తావని చెప్పేసి ఆమె నీ దెబ్బకి నీ దూరంగా ఉందంటే అది వెన్నుపోటు. నిన్ను చిన్నప్పటి నుంచి పెంచినట్టు సూర్యుని దూరంగా పెట్టారు చూడు, అది వెన్నుపోటు. నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ తోడుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి